నేను చంపేస్తాను ఈరోజు. నువ్వైపోయావే నా చేతిలో. వస్తే వస్తే ఆగండి. రోజు ఏంటి మీ గొడవ? ఇదే నాతో రోజు గొడవ పెట్టుకుంటుంది అత్తయ్య. అన్నీ అబద్ధాలే. అదే నాతో గొడవ పెట్టుకుంటుంది అత్తయ్య రోజు. అంతా నా కర్మే. మీ ఇద్దరి వల్ల నాకు ప్రశాంతతే లేదు ఇంట్లో కొంచెం కూడా. అదేంటో తోటి కోడళ్ళంటే ఎప్పుడు తోడేళ్ళలాగా కొట్టుకోవాలని రాజ్యాంగంలో అదేదో రాసినట్టు అది తమ జన్మ హక్కులాగా దాదాపు అందరి తోటి కోడళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఒకరినొకళ్ళు బద్ధ శత్రువులా ప్రవర్తిస్తుంటారు. నా కర్మ. నా కోడళ్ళిద్దరు కూడా అంతే. మీకు కూడా ఇలాంటి తోటి కోడలు ఉందా? అయితే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొద్దున్నే నీ దరిద్ర మొహంతో ఎదురొచ్చావా తల్లి? ఇక ఈరోజు నాకు అంతా అశుభమే. నల్ల పిల్లి ఎదురొచ్చినా సరే కానీ నువ్వు మాత్రం ఎదురు రాకూడదు. అబ్బో, అక్కడికి నీదేదో దీపాల వెలిగిపోయే మొహం అన్నట్టు. పోయినసారి శాంతం ఊరికెళ్ళేటప్పుడు నీ మొహం చూడబట్టే కింద పడి కాలెరగొట్టుకుంది. కోలుకోవడానికి 1 నెల రోజులు పట్టింది. ఆ విధంగా చూస్తే నీ మొహంతో పోలిస్తే నాది చాలా నయమే. అబ్బబ్బా, పొద్దున్నే ఏంటి మీ గోల? గొడవ నాది కదత్తయ్య, మీ చిన్న కోడల్ది. మరి నీదేంటో సుప్రభాతమా? నీది నీ బర్రె గొంతు కంచు మోగినట్టు గనగనమని ఊరి చివరి దాకా వినబడుతుంది. చచ్చిపోతున్నాం వెళ్ళాక. అవును మరి, నీ గాడిద గొంతుకు చెవులోంచి రక్తం కారుతుంది. దాంతో పోలిస్తే నా గొంతు చాలా నయం. నీతో నాకేంటి? నాకేంటే మరి నీతో? ఓరి దేవుడా, ఇదేంటి కర్మ నాకు? ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇలా ఆ పాపం కోడళ్ళ రూపంలో నన్ను తగులుకుంది. ఒకరు ఎడ్డం అంటే ఒకరు తెడ్డం అంటారు. అత్తగారిగా నన్ను బాగానే గౌరవిస్తారు, ఇతరులతో కూడా బాగానే ఉంటారు. కానీ ఒకరంటే మరొకరికి పడదు. నేను పోయేలోగా వీళ్ళిద్దరూ కలిసి నన్ను పైకి పంపించినట్లున్నారు. అత్తయ్య, మీకోసం ఇడ్లీ చేశాను, ఇడ్లీ తినండి. అత్తయ్య ఆగండి ఆగండి. అత్తయ్య, దాని రాళ్ళ ఇడ్లీలు తినొద్దు. మీకోసం నేను ప్రత్యేకంగా మసాలా దోశ వేశాను, వడ్డిస్తానుండండి. ఏంటే, నావే రాళ్ళ ఇడ్లీలు అంటావా? నీది మసాలా దోశ కాదే, మాడిపోయిన దోశ. వాటిని అడుక్కునేవాడికి వేసినా కూడా తినడు. ఒకసారి అలా నీ వంట తినే దేవతలాంటి అత్తయ్య గారికి విరోచనాలు పట్టుకున్నాయి. నా వంట ఎలాగోలా అడుక్కునేవాడికైనా వేయచ్చు, కానీ నీ వంట కుక్కలు కూడా తినవు. పాపం, పెళ్ళైన కొత్తలో చిన్న కోడలు వంట బాగా చేసిందని మీ పుట్టింటి వాళ్ళకు చెప్పిన మాటలు విని మామయ్య గారు నీ వంట తిన్నారు. పాపం బిడ్డడు మళ్ళీ తినే అవకాశమే లేకుండా పుసుక్కు మన గోడపైకి ఎక్కి దండయించుకున్నాడు ఫోటోకి. ఇంత దరిద్రపు అంటే నీది శంకిని దానా. శంకిని అన్నావు, నీ మొహం చట్నీ అయిపోద్ది. నువ్వేనే డాకిని మొహం దానివి. నీకు మనుషుల మొహాలు చట్నీ చేయడం తప్ప ఇడ్లీలోకి చట్నీ చేయడం వస్తేనే కదా. ఏంటే ఊరుకుంటుంటే ఇందాక నుంచి రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావే ఊరుకోక? నిన్నేం చేస్తానో చూడవే. అబ్బబ్బా, మీ ఇద్దరికి దండేసి దండం పెడతానే, ఆపండే. ఈ ఇంట్లో ఉండడం కంటే ఈ హిమాలయాలకు వెళ్ళిపోవడం చాలా మంచిది అనిపిస్తుంది. అమ్మో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా కోడళ్ళు ఈ పాటికే ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకొని ఉంటారు. నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే ఇంట్లో ఉన్న సామానంతా వీధిలోకి వస్తుంది. నేను చూసేది నిజమేనా? రోజు కొట్లాడుకునేది వీళ్ళే అంటే ఎవరు నమ్మరేమో. ఇది కళ నిజమా? నేనేమైనా భ్రమపడుతున్నానా? దేవుడా, ఇన్నాళ్లకు నా మొర ఆలకించావా? ఇంత సడన్గా మీలో ఈ మార్పేంటే? ఇదేనే నేను మీలో కోరుకుంది. అత్తయ్య, మీకు ఇది తెలీదా? ఈరోజు తోటి కోడళ్ళ వ్రతం అంట కదా. ఇవాళ అన్యోన్యంగా ఉన్న తోటి కోడళ్లకు వాళ్ళు అనుకున్నది జరుగుతుందంట కదా. ఈరోజు తోటి కోడళ్ళ వ్రతం అని మీకెవరు చెప్పారే? ఎవరేంటి అత్తయ్య, పేపర్లో అంతంత పెద్ద అక్షరాలతో రాస్తేను మీరు పేపర్ చదవలేదా? అది నిజమేనా అత్తయ్య? కాదు అంటే మళ్ళీ ఏం కొంపలు ముంచుకొస్తాయో.
ఇద్దరు మళ్ళీ ఏం గొడవలు తీసుకొస్తారో. ఆ, అవునవును, ఒకప్పుడు నేను మా తోటి కోడలు కూడా ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. పోనీలే, ఆ ఇంట్లో ఎవడో పేపర్లో తప్పుగా రాసినా ఇవాళ ఒక్కరోజైనా నాకు మనశ్శాంతి దొరికింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊరి ఆడవాళ్లకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ 3 రోజులు ఎవరింటి ముందైతే ముగ్గు అందంగా పెద్దగా ఉంటుందో వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం కమిటీకి సంబంధించిన పెద్దలు సభ్యులు ఇంటి ముందుకు వచ్చి ముగ్గును పరీక్షించడం జరుగుతుంది. చివరి రోజున మార్కులను బట్టి విజేతను ప్రకటించడం జరుగుతుంది. ఎలాగైనా ఆ ప్రైజ్ నేనే కొట్టేయాలి. 5 గంటలకే లేచి ముగ్గేయాలి. అమ్మయ్యా, నా ముగ్గు ఎంత బాగుందో. త్వరగా వెళ్ళి పడుకోవాలి. హూ, ఇది ఇంకా లేచినట్లుగా లేదు. ఎలాగైనా ప్రైజ్ నేనే కొట్టేయాలి. అమ్మో, ఇది నాకంటే ముందే లేచి ప్రైజ్ కొట్టేయాలని చూస్తుందా? చెప్తా దీని ముగ్గు సంగతి. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే. త్వరగా వెళ్ళి పడుకోవాలి. ఆ ముగ్గు, నేను పని చెప్తా. ఏయ్, నా ముగ్గు ఎందుకు చెరిపేశావే? నేను ముగ్గు వేసే దగ్గర నువ్వెందుకు వేసావు? నువ్వు వెళ్ళి పక్కనేసుకో. పక్కనేసుకోవడానికి ఇది నీ ఒక్కదాని ఇల్లు కాదు, నా ఇల్లు కూడా. నువ్వు వెళ్ళి పక్కనేసుకో. నీ ముగ్గు నేను చేస్తానో చూడు. నా ముగ్గుని ఎందుకే చెరిపేశావు? నేను ముందు ముగ్గు వేస్తే నువ్వెందుకు చెరిపేశావు నా ముగ్గుని? నువ్వు ముగ్గు ఈ ముగ్గుల పోటీలో విన్నర్ శారద. ఇదేంటి, మేము అందరికన్నా పెద్ద పెద్ద ముగ్గులు వేసాం కదా, ప్రైజ్ మాకివ్వకుండా ఆమెకిచ్చారేంటి? అసలు ఈ 3 రోజుల్లో మీ ఇంటి ముందు ముగ్గు ఉంటేనే కదా మార్కులు వేయడానికి, మీకు ప్రైజ్ ఇవ్వడానికి. ఏ రోజు వచ్చి చూసినా ముగ్గు చిందరవందరగా చెదిరిపోయి ఉంటుంది. అసలు ఒక రోజు ముగ్గే ఉండదు. మరి అలాంటప్పుడు మీకు ప్రైజ్ ఎలా ఇస్తాం? చూసారులే కానీ వెళ్ళండి అమ్మా ఇక. చెల్లి, ఇన్నాళ్ళు మనం మన తప్పు తెలుసుకోలేకపోయాం. అవునే అక్క, మనలో మనం గొడవ పడుతూ బయట వాళ్ళకి చులకనైపోయాం. మరి లేకపోతే ఈ ఊర్లో మనకంటే బాగా ముగ్గులు వేసేవాళ్ళు ఎవరూ లేరు. మన ఇద్దరం పొట్లాడుకుంటూ ఉంటే అదెవరో వచ్చి బహుమతి తీసుకొని వెళ్ళిపోయింది. మనం కలిసి ఉంటే అలా జరుగుండేది కాదు కదా. ఇక నుంచి మనం గొడవ పడకూడదు. ఇక నుంచి మనం కలిసిమెలిసి ఉండాలి. అవునక్క, వచ్చే సంక్రాంతికి మనమే ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి. వచ్చే సంక్రాంతికి కప్పు మనదే కొడల్లా. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి.